కష్టం ఎదురైనప్పుడు సానుభూతి చూపేవాళ్ళు చాలామంది ఉండొచ్చు. కానీ స్నేహితుడు మాత్రమే ఆ కష్టం నుంచి బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తాడు. మనం ఎంతగానో ఇష్టపడిన వాళ్ళే "నువ్వు మారిపోయావు" అని అంటారు. కానీ ఆ మార్పుకు కారణం వారేనని తెలుసుకోరు. గెలుపంటే అనుకున్న లక్ష్యాన్ని సాధించడమే కాదు, మన అనుకున్న వారి కోసం ఓడిపోవడం కూడా గెలుపే. మనల్ని ప్రేమించే వారి ఎదుటే మన తప్పుల్ని ఒప్పుకోగలం. క్షమిస్తారని కాదు, అర్థం చేసుకుంటారనే నమ్మకంతో. ఇష్టంతో చెయ్యి పట్టుకున్నాక కలిసి పంచుకోవాల్సిందే, కష్టమైనా కన్నీళ్లనైనా. ఒకరి కష్టాన్ని చూసి చెలిస్తే మంచివాళ్ళమవుతాం. అదే వారి కష్టాన్ని చూసి స్పందిస్తే గొప్పవాళ్ళమవుతాం. నేను అనే అహంతో ఉండేవారు అందరూ ఉన్న ఒంటరివారే. మనం అని భావించేవారికి ప్రపంచమంతా కుటుంబమే. మీపై మీకు నమ్మకం ఉంటే విజయాన్ని వెతుక్కుంటూ ఎక్కడికో వెళ్ళనవసరం లేదు. గెలుపే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. ఏ పనైనా గొప్పగా చెయ్యాలని ఆలోచిస్తూ కాలాన్ని వృధా చేయడం కన్నా చిన్నగా మొదలుపెట్టి అనుకున్నది సాధించడం గొప్ప విషయం. నీకు ఇష్టం లేనప్పుడు నీపైనే ఆశలు పెట్టుకున్న వారి వద్ద ప్రేమను నటించకు. నీ నటన బయటపడిన రోజు వాళ్ళు తట్టుకోలేరు. అవతలి వాళ్ళను విమర్శించేటప్పుడు అంతా మనకే తెలుసని భావిస్తాం. మనకు మనం ఆత్మవిమర్శ చేసుకున్నప్పుడే తెలియాల్సింది చాలా ఉందని గుర్తిస్తాం. గతం ఒక చేదు అనుభవం అయితే దయచేసి దానిని మళ్ళీ రుచి చూసే ప్రయత్నం చేయకండి. ఎవరు ఎవరితో ఎంతకాలం అనేది కాలం నిర్ణయించదు. వారి ప్రవర్తన, ఆలోచన విధానమే నిర్ణయిస్తాయి.